వామో గిట్ల మోపేరేందోలా అసలు అంత గంజాయి రాజ్యమే అవుతున్నది కదా. ఆఖరికి చిన్న పోరలను కూడా ఇడిచిపెడతలేరు గీ గంజాయి గాళ్ళు. ఇన్నోతులు గంజాయి అంటే గంజాయి చెట్లు గంజాయి పొట్లాలు అనుకునేది కదా. కానీ ఇప్పుడు గంజాయి చాక్లెట్లు కూడా వచ్చినాయి. పిప్పర్మెంట్లు అమ్మినట్టే గంజాయిని అమ్ముతుర్రు. అగో వీటిని బాజాప్తుగా షాకెట్లు పిప్పర్మెంట్లు అనుకున్నారు కదా మీరేంది ఇట్లా చూసినోళ్ళు ఎవరన్నా అనుకుంటారు. ఆ కవర్ను చూసి కొనుక్కుంటారు. ఇట్లా కొన్నారు కూడా. అయితే చాక్లెట్లు బబ్లిగాలు కావు, గంజాయోలా. అరే అవంటే గంజాయి చాక్లెట్లు. కాలం మారింది కదా, గంజాయి గాలు కూడా కాలంతోనే మారుతుర్రు. డైరెక్ట్ గంజాయిని చాక్లెట్లలో పెట్టి అమ్ముతుర్రు. వాళ్ళ చేతులు పోను. సంగారెడ్డి జిల్లా బొల్లారంలా కుమార్ అనేటాయన పాండబ్బా పెట్టుకున్నాడు. పాండబ్బా అన్నప్పుడు పాన్లు సిగరెట్లు అమ్ముకోవాలి కదా. కానీ ఈ మహానుభావుడు గంజాయి చాక్లెట్లు తెచ్చి మందికి అంటగడుతుండోళ్ళ. ఒడిశా రాష్ట్రం నుంచి తెస్తుందట. చిన్నోళ్లకు పెద్దోళ్లకు అమ్ముతుండట. ఇసంటోని ఏం చేయాలి అసలు? గిట్లా గంజాయి అలవాటు చేసిండేందోళ్ళ జనాలకు. సరే, సంగారెడ్డి గంజాయి చాక్లెట్ల కథ గట్లున్నదా? ఇక నాగర్ కర్నూలు జిల్లా పల్కపల్లికి రారి. ఆడ మధు అనేటైనా ఇంటికి పోవాలి మనం అర్జెంటుగా. ఆయన మొక్కలు నాటి కార్యం పెడుతున్నాడు. ఇంకేంది మంచిదే కదా అంటారా? ఆ మొక్కలు పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు కాదు, గంజాయి మొక్కలు. ఇంట్లోనే గంజాయి తోట పెట్టుకున్నాడు. ఎవరికో అమ్మడానికి కాదు, ఈయన కోసమేనట. అయితే ఈ మధు గంజాయికి అలవాటు పడ్డాడు. పైసలన్నీ పొతం చేసుకున్నాడు. ఇక గంజాయి కొనేతందుకు పైసలు లేక ఈయననే ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడులా. 20-30 చెట్లు నాటి గంజాయి సాగు చేస్తాడట. ఇక చెప్పు కథ. పైసలు లేక గంజాయి మొలకలే నాటుతున్నాడంటే అసలు ఏం మనిషి కావచ్చు? చూసి రానోలా మన కాడ గంజాయి కథ గిట్ల నడుస్తుంది. పోరల కాడికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా చాలా మంది గంజాయికి అలవాటు పడుతుర్రు. మత్తునే మునిగిపోతురు. స్మగ్లింగ్లు చేసుడు, ఇంట్లోనే గంజాయి ముక్కలు నాటుడు. ఏంటిది? రాను మన తెలంగాణ గంజాయి రాష్ట్రం లెక్కనే చేసేతాటే ఉన్నారు ఇసంటి మత్తు మహానుభావులు.